ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. మన పార్లర్కి వెళ్ళి హెయిర్ రిమూవ్ చేయించుకున్నప్పుడు వ్యాక్స్ చేయించుకుంటూ ఉండాలి. అప్పుడు సివియర్గా పెయిన్ వస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు సింపుల్గా రెండు వాటితోటి మన ఇంట్లో లెగ్స్కున్న హెయిర్ని కానివ్వండి, లేదంటే హ్యాండ్స్కున్న హెయిర్ని కానీ చాలా ఈజీగా తక్కువ ఖర్చుతోటి రిమూవ్ చేసుకోవచ్చు. ఎలా ఏంటో చూద్దాము. దానికోసం ముందు కావాల్సిన అలోవెరా అండి. అలోవెరా చిన్న ముక్క అయితే తీసుకోరు. కొంతమంది జెల్ కూడా అలోవెరా మొక్క అనేది లేకుండా అలోవెరా జెల్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు, కానీ దానికంటే కూడా ఈ విధంగా ఫ్రెష్గా అయితే మంచి యూజ్ అయితే ఉంటుందండి. అటు సైడ్ ఇటు సైడ్ ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. మధ్యలో మనకి ఈ విధంగా ఉంటుంది కదా జెల్లీ లాగా, దాన్ని మనకి పైన తొక్క అనేది రాకుండా ఈ విధంగా నైఫ్ తోటి ఈ విధంగా జెల్లీ లాగా అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా వచ్చిందని ఒక చిన్న బౌల్లోకి అయితే చేంజ్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత మనకి కావాల్సింది వచ్చేసేసి ఈనో ఉంటుంది కదా, ఈనో ప్యాకెట్ తీసుకొని దానిలో ఒక హాఫ్ స్పూన్ అయితే వేసేసుకోవాలండి. హాఫ్ స్పూన్ అలోవెరా జెల్లో వేసేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో మన పనులు సులువుగా ఎలా చేసుకోవాలని సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో. ప్లీజ్ ఒకసారి వెళ్ళండి, చూడండి. ఈ విధంగా బాగా ఫోమ్ వస్తుంది కదా, ఈనో ప్యాకెట్ని ఈనో పౌడర్ అంతా కలిపేసుకున్న తర్వాత ఆ తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయని ఒక హాఫ్ నిమ్మ చెక్క ఏదైతే ఉంటుందో దాన్ని అయితే తీసేసుకొని దాన్ని కూడా కలిపేసేసుకోవాలండి. బాగా కలిపేసేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల న్యాచురల్గా ఇంట్లోనే మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్న హెయిర్ అయినా సరే కానివ్వండి సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. పార్లర్స్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. దీనిలో వైట్ కోల్గేట్ టూత్పేస్ట్ మాత్రమే తీసేసుకోవాలి. ఎలాంటి కలర్ది అవసరమే లేదండి. వైట్ది ఉంటుంది కదా, వైట్ది మాత్రమే తీసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఖచ్చితంగా 100% న్యాచురల్గా మనకి హెయిర్ అనేది రిమూవ్ అవ్వాలి. బయట వ్యాక్స్ చేయించుకుంటూ ఉంటే డబ్బులు ఖర్చు అవుతూ ఉంటే అట్ ద సేమ్ టైం మనకి పెయిన్ కూడా చాలా సివియర్గా వస్తూ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే మాత్రం ఈ విధంగా ట్రై చేయండి. న్యాచురల్గా ఇంట్లోనే ట్రై చేస్తారు, మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. మీకు ఎక్కడైతే బాగా హెయిర్ ఉంది అనిపిస్తూ ఉంటుందో లెగ్ పైన కానివ్వండి, హ్యాండ్స్ పైన కానివ్వండి, నేను ఇక్కడ లెగ్ పైన అప్లై చేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా దీన్ని 20 minutes ఉంచింది. ఎలాంటి కెమికల్స్ లేదు కదండి దీనిలో, న్యాచురల్ది కాబట్టి మనకి కొంచెం త్వరగా అయితే రిజల్ట్ ఉందని 20 minutes అలా అప్లై చేసేసి ఒకసారి మీరు ఈ విధంగా కాటన్ కానివ్వండి, లేదంటే పాత కాటన్ క్లాత్ ఏదైనా ఉంది అనుకొని ఈ విధంగా రివర్స్తో తీసేసేయండి. ఇంకా మీకు పోలేదు ఇంకో 2 times ఈ విధంగా అప్లై చేసి ఒక 10 minutes ఉంచేసి ఆ విధంగా తీసేసారు అనుకోండి, మనకి ఎలాంటి పెయిన్ లేకుండానే సింపుల్గా న్యాచురల్గా రిమూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళని, హెవీగా ఉన్న వాళ్ళైతే నేను చెప్పలేను, ఇక్కడ నాకు తక్కువ హెయిర్ ఉంది కాబట్టి నాకు వెంటనే అయితే రిజల్ట్ అయితే మంచిగా అయితే ఉందండి. ఎవరికైనా సరే యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఇలాంటిది పెయిన్ లేకుండా మనకి నీట్గా క్లీన్ అవ్వాలి, తక్కువ ఖర్చుతోటి ఉండాలి అని అనుకుని ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి అని మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ఎలాంటి పెయిన్ లేకుండా ఒక 5 నిమిషాలు మనం టైం స్పెండ్ చేస్తే చాలండి. సింపుల్గా మనకి క్లీన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఇది ట్రై చేయండి. ఇక్కడ నేను మీకు కాటన్కి చూపిస్తున్నాను చూడండి, మీకు అనిపిస్తుందో లేదా హెయిర్ అనేది రిమూవ్ అయిపోయి తీసేస్తుంటే వచ్చేస్తున్నాయి. ఈ విధంగా 2-3 times కనుక చేసామనుకో మనకు ఖచ్చితంగా హెయిర్ అనేది ఈజీగా అయితే రిమూవ్ అవుతుందండి. ఆ తర్వాత రిమూవ్ అయిన తర్వాత ఐస్ క్యూబ్ కనుక పెట్టేసాము అనుకోండి, ఎలాంటి ఇన్ఫెక్షన్ అలాగే పెయిన్ లేకుండా అయితే ఉంటుంది. ఎవరికైనా సరే యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఇది ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా 100% వర్క్ అవుతుంది. యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండి హార్ట్ఫుల్గా అయితే కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.